మందికి పుట్టిన పిల్లల్ని మన పిల్లలు అనేటోళ్ళు అనే మాటకు సూట్ అయ్యేటందుకు అన్ని తిట్ల తిప్పలు పడుతున్నట్టే ఉందిగా కాంగ్రెస్ సర్కారు. ఏడాది కింది దాకా కేసీఆర్ ఏ ముచ్చట ముంగటేసుకున్నా బీఆర్ఎస్ సర్కారు ఏది చేసినా గానీ ఎంబటే రంగంలోకి దిగి ఉత్త కథనే ఇది అనుకుంటా గత్తర లేపేందుకు చూసేది. కానీ ఇప్పుడు కార్ పార్టీ పనితనాన్ని కాంగ్రెస్ ఖాతాలు వేసుకునేటందుకు ఇగో ఈ తీర్ల ప్లాన్ చేస్తారు. అసలు వీటిని డబుల్ బెడ్రూమ్లు అంటారా? కార్ పార్టీ కార్యకర్తలన్నీ ఉంటారా ఇంట్లో? వానొస్తే వలవల గాలొస్తే గలగల అన్నట్టు మాట్లాడి కయ్యాళ్ళకు దిగిర్రు కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లా. కట్ చేస్తే ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు పవర్లకు వచ్చినాక అదే బీఆర్ఎస్ వాళ్ళు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అస్తం పార్టీ కలర్లు 3 రంగులేసి ముద్దుగా వంచుదామని చూస్తుర్రు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అచర్లగూడెంలో అవుతున్న కతిది. మరి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగానం తిట్టి పోస్తే జనాలు ఏమనుకున్నారు? ఇంత కాంగ్రెస్ పవర్లకు వస్తే కొత్తగా కట్టి కాగితాలు చేతిలో పెడతదేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు చేస్తుంది ఏంది? అవే ఇళ్లకు 3 రంగులు వేస్తుర్రు. మరి అప్పుడు క్వాలిటీ లేని ఇల్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులకు ఇస్తందుకు అవ్వల్దార్ తయారైనయా? జరంతనాన్ని ఉండాలి కదా. అరే అప్పుడేం మాట్లాడినాం ఇప్పుడేం చేస్తున్నాం అనేది జనాలు చూడరా? ఇస్తామన్న హామీలకు దిక్కుండదు, 6 గ్యారంటీలకు అత్తాపత్తు ఉండదు. మీదికెళ్ళి ఇదివరకు సర్కార్లున్న పార్టీల పనితనాన్ని మన ఖాతాలు వేసుకునే కథలు. వారేవా ఉండాలే మీ ఆసంటోళ్ళు అనుకుంటా గట్టిగానే సురుకులంటిస్తుర్రు ఈ 3 రంగుల ముచ్చట చూసినోళ్ళు. రియాలిటీలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది అందరు బయటికే అనుకుంటున్న మాట. కార్ పార్టీ 10 ఏళ్ల పాలనలా ఎట్లుంటుండే, కాంగ్రెస్ ఏడాది ఏలువాడిలా ఎట్లా అయిపోయే అనుకుంటా భూములు అమ్మి కొనేటోళ్ళు పర్షాన్ల పతంగి ఎగిరేస్తుర్రు. ఇది జాలనట్టు ఇగో ఇదో కొత్త పర్షాన్ మళ్ళా. పబ్లిక్ కు తీరొక్క దిప్పే పథకాలను పక్కాగా అమలు చేస్తున్నట్టే కొడుతుంది ఇక కాంగ్రెస్ సర్కారు. ఎల్ఆర్ఎస్ అదే ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ పేరు మీద 15,000 కోట్లను పబ్లిక్ తానికెళ్లి వసూలు చేసుడే సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. దీన్ని ఖండిస్తున్నాం అని ఎక్స్లా రాసుకొచ్చిండు హరీష్ రావు. ఎల్ఆర్ఎస్ మీద ఆయాల అడ్డవులుగా తిట్టిపోసి మేము పవర్లకు వస్తే ఎల్ఆర్ఎస్ ను ఫ్రీగా అమలు చేస్తామని చెప్పిర్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం 2 రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టి పబ్లిక్ కెళ్లి సొమ్మును దండుకునే ముచ్చట ముంగటేసుకునుడు సిగ్గుచేటు. మీదికెళ్లి రియల్ ఎస్టేట్ జల్దీనే ఉంజుకుంటదని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి చెప్పుకొచ్చిండంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందనేగా అర్థం. కాంగ్రెస్ ఏడాది ఏలువడిలా రియల్ ఎస్టేట్ పడిపోయిందని మేము ముందు సందే చెప్తుండే బుకాయిస్తున్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు ఏమని చెప్తారు? ప్రశ్నిస్తే కేసులు పెట్టుడు దాడులు చేసుడు బంద్ చేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టుర్రి అనుకుంటా గరమైండు మాజీ మంత్రి హరీష్ రావు. ఓ దిక్కు హైడ్రా మూసి అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ చేసిన పనులకు రియల్ ఎస్టేట్ ఢమాల్న పడిపోయింది అనుకుంటా ఇప్పటికే జాగల్నే నమ్ముకున్న జనాలు నెత్తి కొట్టుకుంటుర్రు. మీదికెళ్ళి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తోని పబ్లిక్ ను ఇంకింత వీల్చేతందుకు తయారైతే ఏమనాలిగా అనుకుంటా గరం కాబట్టిర్రు రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ పనివడి రికాం లేకుండా తిరిగే జనాలు.